ఫ్రెండ్స్ విజయ్ ఫ్యామిలీ విషయంలో కానీ, విజయ్ భార్య సంగీత అలాగే విజయ్ మధ్య జరిగిన విడాకుల వ్యవహారంలో కానీ, అసలు ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్‌కి కానీ, వాళ్ళ అమ్మగారు సంగీతకి కానీ, మొత్తం కుటుంబానికి గానీ ఒక దారపు పోగులాగా అందరినీ కలుపుకుంటూ ఎక్కడా కూడా ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా వయసు చిన్నదైనప్పటికీ కూడా దగ్గరుండి చూసుకునే వాళ్ళలో విజయ్ కూతురు దివ్య శాష చాలా కీలక భూమిక పోషించింది. ఎందుకో చెప్తాను వినండి. ఈమె ఫస్ట్ నుంచి కూడా అటు తల్లికి వ్యతిరేకం కాదు. ఇటు తండ్రికి వ్యతిరేకం కాదు. ఎందుకనంటే తన తండ్రి విషయంలో కూడా తను ఏమన్నది అంటే ఒక మాటలో చెప్పాలి అంటే నాన్నగారిని అంటే ఇక్కడ విజయ్ అండ్ విజయ్ వైఫ్ సంగీత 2021, 22 సమయంలో విడిపోయారు. విడిపోవడం అంటే వాళ్ళు దూరంగా ఉండాల్సొచ్చింది. ఆ సమయంలోనే విజయ్ వేరే వాళ్ళకి దగ్గరయ్యాడు. సో, ఈ క్రమంలో వేరే వాళ్ళకి దగ్గరవ్వటము, ఇక పూర్తిగా సంగీతకి, విజయ్‌కి మధ్య ఉన్న ఆ చిన్నపాటి సంబంధం అవన్నీ కూడా దూరం అయిపోతూ ఉండడంతో, చివరికి చిలికి చిలికి గాలివానలాగా మొత్తం వ్యవహారం అంతా కూడా విడాకుల దాకా వచ్చింది. కానీ కూతురు మాత్రం తన తండ్రి దగ్గరే ఉంది. ఎక్కడ ఎవ్వరు రమ్మన్నా రాలేదు. తన నాన్నగారి దగ్గరే ఉంటూ కూతురుగా తన ప్రేమను పంచింది. అంతేకాకుండా తండ్రిగా విజయ్ బాధ్యతను తరచూ గుర్తు చేస్తుండేది. ఎందుకనంటే కొడుకు, కూతురు ఇద్దరు కూడా భార్యతో వెళ్ళిపోయారనుకోండి. అప్పుడింకా బాధ్యత గుర్తు చేసేవాళ్ళెవరు? సర్లే వాళ్ళ అమ్మగారి దగ్గరే ఉన్నారు కదా! మనకెందుకొచ్చిన గొడవ అన్నట్టుగానే ఉంటుంది వ్యవహారం కూడా. కానీ ఎప్పుడైతే తన తండ్రి దగ్గర ఉండి, తను తండ్రికి కొండంత సపోర్ట్ ఇచ్చిందో, ఆ సమయంలో మూడో వ్యక్తి యొక్క ఇన్వాల్వ్‌మెంట్ చాలా తగ్గిపోతుంది. లేదని పూర్తిగా చెప్పలేం కానీ, ఇక దివ్య సాష ఏం చెప్పిందంటే, డాడీ నువ్వు మా కోసం అంటే, వాళ్ళ అన్నయ్య కెరియర్ కోసం, తన హ్యాపీనెస్ కోసం, వాళ్ళ మదర్ అండ్ ఫ్యామిలీ యునైటెడ్ కోసం. అంటే ఇప్పుడు విజయ్ అండ్ సంగీత విడిపోతున్నారంటే, విజయ్ తల్లిదండ్రులు కానీ, సంగీత తల్లిదండ్రులు గానీ, అబ్బా! విడిపోండి, విడిపోండి అని అనరు కదా! అయ్యో! ఎందుకు నా కూతురు, అల్లుడు విడిపోతున్నారు? 27 ఏళ్ల బంధం వాళ్ళ మధ్య చక్కగా నెలకొంది. ఈ సమయంలో ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ప్రతి ఒక్కరు బాధపడతారు గదా! సో, ఈ నేపథ్యంలో విజయ్ మనసు మార్చుకుని, తన భార్య సంగీతని తిరిగి ఏలుకోవడం జరిగింది కదా! ఈ నేపథ్యంలో మీడియా ముందుకు అంటే తన సోషల్ మీడియాలో ఏం పెట్టిందంటే, నేను కొన్ని కొన్ని సందర్భాలలో చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటాను. అటువంటి కొన్ని ఎమోషన్స్ నాకు మా నాన్న నుంచే ఎక్కువగా వచ్చాయి. ఆయన ఏ పని చేసినా కూడా దానికొక అర్థం ఉంటుంది. ఆయన ఏదైనా తప్పు చేసినా కూడా అది మమ్మల్ని ఎప్పుడూ హర్ట్ చేయదు. కానీ కేవలం అయ్యో! నాన్న ఎందుకిలా చేశారని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈరోజు నాన్న చేసిన పని నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మని సంతోషపెట్టింది, మమ్మల్ని సంతోషపెట్టింది. అందుకని ఎప్పుడు మేము మా నాన్నగారిని ప్రేమిస్తూనే ఉంటామంటూ ఆమె కంటతడి పెట్టుకున్న మాటలు ఇప్పుడు తమిళ్ సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వైరల్ అయింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.